రేపు చూస్తున్నాం టీనేజ్ పిల్లలు అంటే విపరీతంగా సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడం, రకరకాల పేర్లు పెట్టుకోవడం, ఎవరి కోసమో ఎతకడం. అంటే ఆ ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ కోసం ఎతుకుతున్నారు వాళ్ళు. అక్కడ ఏం దొరుకుతుంది దొరకదు ఏం తెలియదు వీళ్ళకి, అట్టర్ కన్ఫ్యూజన్. సో దానివల్ల తన లైఫ్ని బాగా కాంప్లికేట్ చేసుకుంటున్నారు. అందుకనే మల్టిపుల్ రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవుతున్నారు. వాళ్ళకి ఏ రిలేషనో కరెక్టో మాకు అనేది తెలియదు, గైడ్ చేసే పేరెంట్స్ లేరు. సపోజ్ ఒక ఫ్రెండ్షిప్ ఉందనుకోండి, మంచి పేరెంట్స్ ఉంటే అమ్మ నాన్న కొంత గొప్ప డిస్కస్ చేస్తారు. మంచి ఫ్రెండ్ రా నువ్వు పెట్టుకో, ఎప్పుడు అమ్మాయినో అబ్బాయినో ఎప్పటికీ నీ లైఫ్లో పనికొస్తారు, ఓ సలహా ఇస్తారు. సో అలాంటి సలహాలు సంప్రదింపులు చేయగలిగే స్థితి లేనప్పుడు తల్లి తండ్రి 24 గంటలు ఏదో ఒక అంశం మీద కొట్టుకుంటూ ఉంటే పిల్లలు డెఫినెట్గా వాళ్ళు త్రిసంగ స్వర్గంలాగా ఎక్కడుంటున్నారో తెలియదు, వాళ్ళ లైఫ్ ఏమవుతుందో తెలియదు. అదంతా అయిపోయాక తల్లి తండ్రి బాధపడతారు. అరే మీరు అప్పుడు అనవసర చిన్న విషయాలకి కొట్టుకుని ఇంట్లో ఇలాంటి భయంకరమైన వాతావరణం క్రియేట్ చేస్తే పిల్లలు ఎక్కడో ఎత్తుక్కోవడానికి వెళ్ళారు. మాకు వచ్చిన ఒక కేసులో అండి, బాగా చదువుకున్న వాళ్ళిద్దరూ పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, ఒక్కతే అమ్మాయి మెడిసిన్ చదువుతోంది. ఆ అమ్మాయి ఒక ఆటో డ్రైవర్తో వెళ్ళిపోయింది. అంటే ఎందుకు వెళ్ళింది మరి? అంత వాళ్ళు బాగున్నాము, అంత ప్రేమగా ఉంటున్నాము, చాలా డబ్బున్న వాళ్ళు, మంచిగా చూస్తున్నాము, ఆమెకి ఏది కావాలంటే అది ఇప్పించాము అని మా దగ్గర బాధపడితే నేను అదే అన్నాను, మీరు ఎంత టైం గడిపేవాళ్ళు, మీ ఇద్దరు మధ్య ఎలా ఉంది? మా ఇద్దరి మధ్య అంత బాగాలేదు. డెఫినెట్గా బాగాలేదు కాబట్టి ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళింది. అంటే తల్లి తండ్రి నుంచి దొరకని స్నేహం, ప్రేమ, సపోర్టు ఎక్కడో ఎత్తుక్కోవడానికి వెళ్ళిపోయారు. అన్నీ ఉన్నా ఎందుకు ఇలా పిల్లలు ఏం చేస్తున్నారు? మొన్న అడాలసెన్స్ అని సిరీస్ వచ్చింది, దాంట్లో కూడా పిల్లలు టీనేజ్ పిల్లలు క్రైమ్ చేయడం కానీ ఇలాంటివి ఎందుకు దిగుతున్నారో అన్నీ ఉన్నా అంటే ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో పేరెంటింగ్ లోపం, ఎక్కడో ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్రేమ, ఆ సపోర్టు దొరకట్లేదు కాబట్టే ఎత్తుక్కుంటున్నారు. కాబట్టే అలాంటి చెడు వాటిల్లోకి వెళ్ళిపోతున్నారు. డ్రగ్ అడిక్ట్స్ కానీ, మాకు డిఅడిక్షన్ సెంటర్ ఉంది, వచ్చే పిల్లల సంగతి చూస్తే అదే అనిపిస్తుంది. మంచిగా చదివించాం కదండి, అయినా కూడా ఇలా చేసింది, మంచి ఉద్యోగం చేసేది, ఇంత డ్రగ్స్ ఎందుకు అలవాటు అయినాయి అంటే ఎక్కడుంది ఆ లోపం? చిన్నప్పటి నుంచే ఉన్న ఇన్సెక్యూరిటీ ఎవ్వరు గమనించరు. ఎప్పుడైనా ఎడిక్షన్స్లోకి వెళ్తున్నారు అంటే చిన్నప్పటి నుంచే ఒక ఇన్సెక్యూరిటీ, ఒక ఆత్మ న్యూనత, తర్వాత అంటే తనని తను తక్కువ చేసుకోవడం. తల్లిదండ్రులు బహుశా మాటల్లో అస్తమానం ఆమెను తక్కువ చేసేవాళ్ళేమో, ఆ అబ్బాయిని తక్కువగా చూసేవాళ్ళేమో, ఎంత సాధించినా అప్రిషియేట్ చేయకపోవడం, ఇవన్నీ పేరెంటింగ్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు. అవి కూడా చూసుకోకుండా 24 గంటలు ఒకళ్ళల్లో ఒకళ్ళు తప్పులెత్తుక్కుంటూ భార్యాభర్తలు గొడవలు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా అవస్థ పడేది పిల్లలేనండి. వాళ్ళ పిల్లలే కాదు, వాళ్ళ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్. నేను ఇంకోటి కూడా గమనించా, ఇలా కొట్టుకున్న అమ్మా నాన్నల్ని కనీసం అంటే పిల్లలు పెళ్ళిళ్ళై వాళ్ళ పిల్లలు వచ్చాక, మీ బామ్మ ఎప్పుడు కొట్లాడుతూ ఉంటుందిరా తాతతోటి, మీ నాయనమ్మ రావద్దు, వాళ్ళొద్దు, వస్తే ఒక్కళ్ళు రండి, ఇద్దరు రాకండి అన్న పేరెంట్స్ సంగతి కూడా చూసాను నేను. అంటే అంత లోపల కోపం ఉంది పిల్లలకి. వాళ్ళు చెప్పలేరు కొట్టుకోవద్దు, బాగుండండి అని చెప్పలేరు. కానీ ఒక ఇద్దరు మనుషుల మధ్య ఎంత ఎక్కువ పరిచయం వెళ్ళే కొద్దీ ఏవోటి చిన్న ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. భార్యాభర్తలకి ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా బయటికి వెళ్ళి మాట్లాడుకోవాలి. ఎన్నో ప్లేసెస్ ఉంటాయి వాళ్ళిద్దరూ వెళ్ళడానికి, అవకాశం కల్పించుకోవాలి. కల్పించుకుని బయటికి వెళ్ళి అది తీర్చుకుని రావాలి ఆ గొడవ ఏదో. ఇంట్లో మటుకు ఖచ్చితంగా మాట్లాడకూడదు, అది కూడా పిల్లల మధ్య.